హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఆడవారికి ఎన్ని సంవత్సరాలు అవనియండి, ఎంత ఏజ్ అవనియండి, పుట్టినూరు పేరు చెప్పినా పుట్టినూరుకి వెళ్తామన్నా ఆ సంతోషం మామూలుగా ఉండదు కదండి. ఇంకా మన స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు, ఆ పలకరింపులు దేన్ని కూడా వెలకట్టలేము. ఆ ఆనందమే వేరే లెవెల్ కదండి. ఇంకా నేను కూడా మా వారితో పిల్లలతో ప్రతి సంవత్సరం మే నెలలో అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేవాళ్ళం. ఇంకా మే నెలలో వెళ్ళడానికి కారణం, మే నెలలో అమ్మవారి పండుగలు అవుతాయండి. మా అమ్మ ప్రతి సంవత్సరం మాకు పిలిచేది. అమ్మవారి పండగకి వెళ్ళిన తర్వాత అలాగే సూర్యనారాయణ స్వామిని, కూర్మం కూడా దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళం. అక్క అయితే మొన్న అమ్మవారి పండగ పిలిచింది కదండి, ఇంకా పిల్లలతో నేనైతే వెళ్ళాను. అమ్మవారి పండగ అయిపోయిన వెంటనే అక్క అయితే సూర్యనారాయణ స్వామి దర్శనానికి అయితే తీసుకుని వెళ్ళిందండి. ఇంకా వాళ్ళ ఇంటి నుంచి ఆటో అయితే ఇంకా బేరమాడేసింది. డైరెక్ట్గా అరసవీలకి అయితే కట్టేసుకున్నాము. ప్రతి సంవత్సరం సూర్యనారాయణ స్వామికి అయితే మేము మొక్కుకున్నామండి పిల్లల విషయంలో. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పుడు కళ్ళు బాగోలేదు. ఆ విషయంలో మొక్కుకోవడం వల్ల, కళ్ళు శుభ్రంగా ఉండడం వల్ల ప్రతి సంవత్సరం స్వామి దర్శనం అయితే చేసుకుంటాము. దీర్ఘకాలంగా ఏ రోగాలతో బాధపడిన వారైనా, చర్మ రోగంతో బాధపడిన వారైనా, కళ్ళ విషయంలోనైనా, చెవు విషయంలోనైనా, ఇంకా ఏ విషయంలోనైనా స్వామివారిని మొక్కుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందండి. ఇంకా సూర్యనారాయణ స్వామి ప్రాముఖ్యత నేను చాలా వీడియోలు అయితే పెట్టాను. ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంకా అలాగే భారతదేశంలో పూజలు అందుకుంటున్న ఏకైక గుడి ఏదైనా ఉందంటే సూర్యనారాయణ టెంపుల్ ఒక్కటే శ్రీకాకుళం జిల్లాలోని. కోనార్కులో ఉంది కానీ పూజలు అయితే అక్కడ అవ్వమండి. మనం వెళ్తున్న మార్గంలోనే సత్యసాయిబాబా మందిరం అయితే ఉంది. మేము మార్నింగే వెళ్ళిపోవడం వల్ల జనం ఎక్కువగా లేరు. స్వామి దర్శనం అయితే చాలా బాగా అయిపోయిందండి. పుష్కరంలో కాస్త నీళ్ళు జల్లుకుందామని వెళ్ళాం కానీ పుష్కరిని అయితే క్లీన్ చేస్తున్నారు. ఇంకా అక్కడైతే మరి నీళ్ళు జల్లుకోవడం మేము అవ్వలేదు. ఇంకా మా వాడైతే స్వామి దర్శనం అయిపోయిన వెంటనే ప్రసాదంకి అయితే వచ్చేసామండి. ఇక్కడ నిత్యాన్నదానం కూడా ఉంటుంది కానీ ఇన్ని సంవత్సరాలు వచ్చాను కానీ ఒక్కసారి కూడా నిత్యాన్నదానం తినలేకపోయాను. ఎందుకంటే ఇక్కడ దర్శనం అయిన వెంటనే కూర్మం అయితే వెళ్ళిపోతామన్నమాట. ఇంకా స్వామివారి పులిహార కూడా చాలా బాగుంటుందండి. పంట పీతో చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది పులిహార మాత్రం. ఇంకా మా అక్క అయితే అక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత సత్యసాయిబాబా మందిరానికి అయితే పట్టుకుని వచ్చిందండి. ఇక్కడ ఒక 10 నిమిషాలు కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నది. నేను కూడా సత్యసాయిబాబా ఫోటోని అయితే ఇంట్లో పెట్టుకుంటానండి ఎప్పుడు కూడాను. బాబా గారిని, సత్యసాయిబాబా గారిని ఎప్పుడు కూడా పూజిస్తాను. చాలామంది ఎందుకంటారు, ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళదే కదా. సత్యసాయిబాబా మందిరంలో ఒక పావు గంట అయితే కూర్చున్నామండి. మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. మందిరంలో చుట్టూ కూడా అన్ని మతాలకు సంబంధించిన దేవాలయాలు అన్నీ కూడా మనకు ఫోటో రూపంలో కనిపిస్తాయి. సత్యసాయిబాబుని ప్రతి సంవత్సరం కూడా మా పెద్దనాన్నగారు అయితే అక్కడికి వెళ్తారండి, అనంతపురం. మందికి నాకు కూడా ఆ ఫోటోని తెచ్చి ఇచ్చారు. అప్పటి నుంచి కూడా నేను సత్యసాయిబాబా వారిని కూడా ఇక పూజ అయితే చేసుకుంటాను. ఇక్కడ స్వామివారి దర్శనం అయిపోయిన వెంటనే పిల్లలకైతే ఆకలేస్తుందని టిఫిన్ అయితే చేసేసాము. ఎందుకంటే మేము ఆర్చి ఎదురుగానే, మనం అరసవిల్లు దిగిన వెంటనే ఆర్చి ఉంటుంది, ఆర్చి ఎదురుగానే హోటల్స్ చాలా ఉంటాయండి. టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయి. చెప్పాను కదండి, శ్రీకాకుళం జనగల పూరి కూర చాలా బాగుంటుంది. శ్రీకాకుళం ఎవరు వెళ్ళినా ఒక్కసారి ఏ హోటల్లోనైనా పూరి శనగల కూర అడగండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అరసవీల్ నుంచి అయితే కూర్మం వెళ్ళడానికి చాలా ఆటోస్ ఉంటాయండి, షేర్ ఆటోస్ అన్నీ ఉంటాయి. ఇంకా మేము కూడా ఆటో బేరమాడుకొని ఇంకా కూర్మం అయితే వచ్చేసాము. కూర్మనాథుడి దర్శనం చేసుకోవడం మనకు చాలా మంచిదండి. మనం తెలుసో తెలియకో ఏదైనా తప్పులు చేసిన అయినా, మనకి ఎటువంటి ద్రోసాలు ఉన్నా స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల మనకు అన్ని నివారణ పొందుతాము. ఇది చాలా పురాతనమైన గుడి అండి. ఇంకా కూర్మనాథుడి గుడి చూస్తున్నారు కదా, ఇది 2వ శతాబ్దంలో కట్టారంట. కానీ ఎవరు కట్టారో మనకైతే తెలియదు. ఇంకా ఒకప్పుడైతే దీన్ని లింగంగా భావించి పూజ చేసేవారటండి. శివుడు అనుకునేవారంట, లింగ రూపంలో ఉన్న శివుడు అనుకునేవారంట. శ్రీ రామానుచారులు స్వామివారి దర్శనంకి వచ్చేటప్పుడు ఇది లింగం కాదు, విష్ణు రూపంలో ఉన్న కూర్మనాథుడు అని చెప్పారటండి. ఎవ్వరూ నమ్మలేదంట. అప్పుడు రామానుచారులు విష్ణుమూర్తికి ఒకే ఒక కోరిక అడిగారంట, నేను నిజమైన భక్తుడు అయినట్లయితే, నువ్వు నిజమైన విష్ణువే అయినట్లయితే నా ముందుకు తిరుగు అన్నారటండి. అప్పుడు విష్ణు 180 డిగ్రీలు ముందుకు తిరిగారంట. అప్పటి నుంచి కూర్మనాథుడిగా అందరూ పూజ అయితే జరుగుతున్నాయి. ఇంకా చూస్తున్నారు కదండి ఈ కోనేరు. ఎవరైనా సరే కాశీ వెళ్ళి పిండ ప్రదానం చేయని వాళ్ళు ఈ పుష్కరంలో వచ్చి మనం పిండ ప్రదానం చేసినట్లయితే కాశీకి వెళ్ళి పిండ ప్రదానం చేసినంత పుణ్యం కలుగుతుందంట. మా నాన్నగారికి కూడా ఇక్కడే ఇంకా
ఈ పుష్కరిణిలోనే పిండ ప్రదానం అయితే చేశారండి. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే సుదర్శన చక్రంతో ఆ పుష్కరిణి నిర్మించారని అక్కడ చరిత్ర అయితే చెప్తుంది. చూస్తున్నారు కదండి, టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. స్వామివారు తూర్పు వైపున తోక, పడమర వైపున ముఖం ఉంటుంది. అందువల్లే గుడికి రెండు వైపులా ధ్వజస్తంభాలు ఉంటాయండి. ఇది వెనక భాగంలోనే ధ్వజస్తంభము, ముందు భాగంలో ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. గుడి పైన ఉన్న దేవుడు బొమ్మలు కూడా, ఇంకా స్వామివారు బయటకు వచ్చినప్పుడు లక్ష్మీదేవి విగ్రహం అమ్మవారు కూడా ఉంటారండి. చూస్తున్నారా, సింహాచలంలో కంపస్తంభం ఎలా మొక్కుతామో ఇగో ఈ స్తంభాన్ని పట్టుకొని మనం మొక్కితే అనుకున్నవన్నీ అవుతాయని ఒక నమ్మకం అండి. పుష్కరుల మెయిన్ ఎవరైనా సరే స్నానం చేసిన తర్వాతనే స్వామివారిని దర్శించుకోండి, చాలా మంచిగా అన్నీ జరుగుతాయి. ఇక్కడ కాశీకి వెళ్ళే మార్గం కూడా ఉంటుందండి. గుడి చుట్టూ కూడా ఇంకా స్వామివారి దశావతార ఫోటోలు అయితే మనకి కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, మా చిన్నాడు ఆ కన్నంలలో చూస్తున్నాడు ఆ మార్గం ఎలా ఉంటుందనేసి. ఇదేనండి కాశీకి వెళ్ళే మార్గం. ఒకప్పుడు రాజులు కానీ ఋషులు కానీ ఈ మార్గం ద్వారానే ఇంకా వారణాసి చేరుకునేవారంట. ఇంకా జంతువులు అలాంటివన్నీ రావడం వల్ల మూసేశారని చెప్తున్నారు. ఇగో కాశీ ద్వారం అని చెప్తున్నారు కదండి, ఇదైతే మూయబడింది. ఇంకా స్వామివారి దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగిందండి. ఇక్కడ కూడా నిత్యాన్నదానం అయితే ఉంటుంది. ఇంకా చాలా ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ పిండ ప్రదానం అయితే చేస్తారు. ఇంకా ఇక్కడ మనకు బయటకు వచ్చేటప్పుడు ఇలా స్వామివారి చూస్తున్నారా, దశావతార ఫొటోస్ అన్నీ మనకు కనిపిస్తాయండి. స్వామివారి బయటకు వచ్చేటప్పుడు ఇంకా మనకైతే పెద్ద ఏనుగు మనకి కనిపిస్తుంది. అలాగే బయటనైతే ఇస్కాన్ మందిరం వారు భగవద్గీత అన్నీ అమ్ముతారండి. కొనుక్కోవాలంటే ఇక్కడ చక్కగా కొనుక్కోవచ్చు. ఇంకా వాళ్ళకి సంబంధించిన అగరబత్తులు, భగవద్గీత కనిపిస్తాయి. ఇలా బయటకు వచ్చినప్పుడు తాబేలు పార్క్ అయితే కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, మేము ఒకప్పుడు వచ్చిన తాబేళ్ళు అయితే ఎందుకో మరి తాబేళ్ళు అయితే చాలా తక్కువగా ఉన్నాయండి. చూస్తున్నారు కదండి ఎన్ని తాబేళ్ళు ఉన్నాయో, చాలా ఎక్కువగా ఉండేవి, ఇప్పుడైతే చాలా తక్కువగా ఉన్నాయి. నక్షత్ర తాబేలు ఇవి అయితే ఎక్కడ కనిపించవంట, ఇక్కడ మాత్రమే ఉంటాయని చెప్తున్నారు. ఇప్పుడైతే కాస్త తక్కువ అయిపోయి వాటికి ఆహారం కొనిసి ఇవ్వచ్చు, అలాగే డొనేషన్ కూడా చేయొచ్చు ప్రతిరోజు ఆహారానికి. ఇంకా మేమైతే అన్నదానానికి అయితే వచ్చేసామండి. అన్నదానం దగ్గర చూస్తున్నారు కదా, ఇలా దశావతారాల మనకి దశావతారాలు, స్వామివారి దశావతారాలు ఇలా మన విగ్రహం రూపంలో కనిపిస్తాయండి. చక్కగా దర్శనం చేసుకోండి. నేనైతే షార్ట్ వీడియో కూడా పెట్టాను దశావతారాలని. ఇంకా ఇక్కడ అన్నదానం కూడా చాలా బాగుంటుందండి. టోకెను మనకు అన్నదానం దగ్గర ఇస్తారు. స్వామివారి దగ్గరేనే మేము మా పిల్లలు ఇంకా అందరం కూడా ఇంకా స్వామివారి టికెట్ టైం ఉందని చెప్పి కాసేపు కూర్చున్నామండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఏరియా అంతా కూడాను. చూస్తున్నారా, శ్రీ లక్ష్మీ కూరమనాథ ఇంకా అన్నదానము. ఇక్కడ అన్నదానం చెప్తున్నాను కదండి, పంట బియ్యంతో భోజనము. మా పిల్లలు ఎప్పుడు ఇంటి దగ్గర అంత ఇంట్రెస్ట్గా తినరు కానీ కాయగూరలు, ఇక్కడ భోజనం, దేవుడి భోజనం ఏదైనా సరే చాలా బాగుంటుందండి. ఇంటి దగ్గర తినకంట దేవుడి భోజనం వాళ్ళు ఏ కూర పెట్టినా ఎలా పెట్టినా ఆ భోజనం అయితే ఆ కమ్మదనం మనం ఇంటి దగ్గర తినేటట్టుగా ఉండదు. భోజనం అయితే చాలా బాగుంది. భోజనం అయితే చేసేసి ఇంకా బయలుదేరిపోయాము. ఈ వీడియో ఎవరు చూసినా ఆ కూరమనాథుడి దయ, ఆ సూర్యనారాయణ స్వామి దయ మీపై ఉండాలని, మాపై మీపై ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఇంటికైతే బయలుదేరిపోయానండి. మరొక మంచి వీడియోతో మీకైతే మళ్ళీ కలుస్తాను. శ్రీకాకుళంలో ఏ దేవాలయాలు చూసానో చెప్తానండి.